శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 159 బృహదారణ్యకోపనిషత్తు చతుర్థ అధ్యాయం చతుర్థ బ్రాహ్మణం తర్వాయి భాగం. బృహదారణ్యకోపనిషత్తు యజ్ఞవల్క్యుని ప్రతిభను ఆవిష్కరిస్తుంది. మిథులను పాలించే జనక మహారాజు ఒకసారి ఈయనను యాగం చేస్తూ ఆహ్వానించాడు. అనేక మంది మహర్షులు కూడా ఆ యాగానికి వచ్చారు. జనకుడు 1000 శ్రేష్టమైన గోవులను వాటి కొమ్ములకు బంగారు తొడుగులు వేసి కొమ్ము కొమ్ముకు బంగారు నాణాలు వేలాడతీసి అక్కడ ఉంచి, మీలో అందరికంటే శ్రేష్ఠుడును బ్రహ్మజ్ఞానిని అనుకునేవారు ఈ సంపదను తీసుకుని వెళ్ళండి అన్నాడు. అక్కడ ఉన్న ప్రతివారికి ఆ సంపద మీద ఆశ పుట్టి తానే శ్రేష్ఠుడని చెప్పాలని మనసులో ఉన్న భయంతో సంకోచించారు. యజ్ఞవల్కుడు లేచి తన శిష్యులను పిలిచి ఆ సంపదను తన ఆశ్రమానికి తరలించమని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే సభలోని కొందరు లేచి, నీవు అంతటి గొప్పవాడివా? నీ జ్ఞానము ఏపాటిదో పరీక్షిస్తాం, ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అతడితో వాదనలోనికి దిగుతారు. తాను గోసహస్రాన్ని అందరిలో శ్రేష్ఠుడనే ఉద్దేశంతో తీసుకోవడంతో యజ్ఞవల్క్యునకు అందరి ముందు తాను బ్రహ్మజ్ఞానినని, అందరికంటే అధికుడనని నిరూపించుకోవలసి వచ్చినది. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అందరి సందేహాలు తీర్చాలి. యజ్ఞయాగాదులు చేసి యజ్ఞార్జన కూడా చేసి బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందినవారు కూడా తమ సందేహాలు తీర్చుకునేందుకు, అతడు తన మీద అధికుడో కాదో తెలుసుకునేందుకు ప్రశ్నించారు. ఇలా రకరకాలుగా వారు ఈ ఉపనిషత్తుల్లో యజ్ఞవల్క్యునితో వాదించటం కనిపిస్తుంది. యజ్ఞవల్క్యుడు వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. వాదనలో వారు అతనిని జయించలేక ఓటమిని అంగీకరించారు. మిథిలా నగరానికి సమీపంలో ఒక అరణ్యంలో కతుడు అనే మహర్షి నివసించేవాడు. ఆయన కుమార్తె కాత్యాయని. ఆమెకు యుక్త వయసు వచ్చాక ఆమె తండ్రి ఆమెను యజ్ఞవల్క్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కాత్యాయని మంచి గృహిణి. ఇల్లు గడపటం, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను సేవించడం వంటి పనులలో ఆమె నిమగ్నురాలై ఉండేది. మిత్రుడు అనే బ్రాహ్మణునికి మైత్రేయి అనే కుమార్తె ఉండేది. ఆమె రాజసభలలో యజ్ఞవల్క్యుని బోధనలను సంవాదములను వింది. యజ్ఞవల్క్యుని వద్ద ఆత్మజ్ఞానాన్ని గ్రహించాలని ఆమె కోరిక. ఇది సులభసాధ్యం కావడానికి ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. ఆ కాలంలోనే గార్గి అనే యోగీశ్వరి మహాజ్ఞాని ఉండేది. ఆమె ఈ మైత్రిని తీసుకుని వెళ్ళి కాత్యాయని అనుమతితో యజ్ఞవల్క్యునికి సేవలో నియోగించింది. ఆయన అనుగ్రహం చేత మైత్రేయిని భారీగా అంగీకరించేట్లు చేసింది గార్గి. మైత్రేయి ఆ కాలంలోని మహిళలలో ప్రఖ్యాతి వహించింది. ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలకు ఆమె ఋషిగా చెప్పబడినది. ఆమెను బ్రహ్మవాదిని అనేవారు. ఇంకా గార్గి గురించి, పూర్వం వాచక్ను అనే మహర్షి ఉండేవాడు. ఆయన కుమార్తె గార్గి అందానికి, ఆత్మస్థైర్యానికి, పాండిత్యానికి పెట్టింది పేరుగా ఉండేది. గార్గిని వాచక్ల మహర్షి గొప్ప పండితురాలుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. తన ఆశ్రమానికి వచ్చే ఎందరో పండితులతో ఆమెకు కావలసిన విద్యనంతటిని నేర్చుకునేలా చేశాడు. వేదాంత విద్యలో ఆమెను గొప్పగా తీర్చిదిద్దాడు. గార్గి విద్యా ప్రభావం వల్ల మెల్లమెల్లగా అందరికీ తెలిసింది. ఎక్కడున్నా గొప్ప గొప్ప వేదాంత సభలు జరిగినప్పుడు కూడా ఆమె వెడుతూ ఉండేది. గార్గి
తన కడుపున పుట్టిన అంత గొప్పదైనందుకు వాచక్ల మహర్షి ఎంతో ఆనందం కలిగింది. అయితే ఆమె యవ్వన దశ దాటిపోతున్న వివాహానికి మాత్రం సుముఖంగా లేకపోవడంతో ఎంతో బాధపడ్డాడు. తన కుమార్తె గొప్ప విద్యావతి అని పేరు తెచ్చుకోవాలనుకున్నాడు, కానీ పెళ్లి లేకుండా బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని అనుకోలేదు. అలాంటి రోజుల్లో ఓ రోజున నారద మహర్షి ఆమె దగ్గరకు వచ్చి స్త్రీ వివాహం ఆడాల్సిన అవసరాన్ని గురించి వివరించి చెప్పాడు. వివాహం అయితే తప్ప ఆమె కావాలనుకుంటున్నది ముక్తి సాధించడానికి అర్హత లభించదన్నాడు. అప్పుడు ఆలోచనలో పడింది గార్గి. తగిన వరుడు కోసం అన్వేషిస్తుంటే శృంగవంతుడు అనే ఒక ముని కనిపించాడు. అతడిని తనకు తగిన వరుడుగా భావించి గార్గి వివాహానికైతే సమ్మతించింది. కానీ ఒక్క రోజుకు మించి తమ గృహస్థ జీవితం ఉండబోదని రెండో రోజున సన్యాస దీక్షను తీసుకొని వెళ్ళిపోతానని అంది. ఆమె అనటం చూసి కొందరు పెళ్ళయ్యాక ఈ ఆలోచన మానుకుంటుందిలే అనుకున్నారు. పెళ్ళి అయింది. ఒకరోజు గడిచింది. ముందుగా అనుకున్న మాట ప్రకారం తాను విడిపోబోతున్నానని గ్రహించి ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు శృంగవంతుడు. కానీ ఆమె మనసు మార్చుకోలేదు. ఇహలోక సుఖాల కోసం పాకులాడక, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోక తాను పొందాలనుకున్న ముక్తి మార్గం వైపు నడిచింది. వేదాంతసారం తెలిసిన మహోన్నత మనిషిగా చరిత్రలో నిలిచిపోయింది. సశేషం. శుభం భూయాత్. సాహితీ వెన్నెల అభిమానులకు నమస్కారం. ఈ ఉపనిషత్ దర్శిని ఇంత విపులంగా చిత్ర నిర్మాణంతో ఇంతవరకు రాలేదు. దయచేసి ఈ ఉపనిషత్ దర్శిని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. తద్వారా ఈ ఉపనిషత్ దర్శిని ఎక్కువ మందికి చేరే అవకాశం మీరు కలిగించిన వారవుతారు. శుభం.